జనసేన పార్టీ ఆఫీసులో సాధారణ వ్యక్తులు అడుగుపెట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మంగళగిరిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం గేటు దాటి లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్ద రికమెండేషన్ ఉండాలి. సామాన్య వ్యక్తులకైతే లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా లోపలికి వెళ్ళాలంటే నాయకుల నుంచి సిఫార్సు ఉండాల్సిందే. ఇప్పుడు ఆ పార్టీ చెప్తున్నట్టుగా ఉద్యమీలు, సాధకులు, ఇలాంటి రకరకాల హోదాలు ఉన్నటువంటి వాళ్ళకి సైతం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రవేశం ఉండడం లేదు అంటూ మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం. ఇక ఆ పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమం అయితే సర్వీస్ రోడ్డు పక్కనే టెంట్ వేసి ఆఫీసు బయటే నిర్వహిస్తూ ఉంటారు. దాని మీద కూడా మనం వీడియోలో చూపించాం. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా జనసేన పార్టీ ఆఫీసులోనే రచ్చ జరిగింది. ఒక వ్యక్తి పార్టీ ఆఫీసులోకి వెళ్ళి నేరుగా ఆ పార్టీకే చెందినటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేసేటంత వరకు సాగింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మీద దాడికి పూనుకునేటంత పరిస్థితి వచ్చింది. ఏంటిది, ఎలా సాధ్యమైంది? జనసేన పార్టీ ఆఫీసులోకి బయట వ్యక్తులు ఎలా వెళ్ళారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. జనసేన పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనే అనుమానాలు రేకెత్తిచ్చే అంశం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటో మీద వచ్చి నేరుగా ఆఫీసులోకి వెళ్ళి ఆఫీసులో దాదాపు అరగంటకు పైగా చక్కబెట్టి అక్కడ సెక్యూరిటీ గార్డులు నిలదీయడంతో వాళ్ళ మీద తిరగబడి ఆ తర్వాత అక్కడ వాహనాలను కూడా ఇనుప రాడ్డుతో ధ్వంసం చేయడానికి తెగించారంటే అసలు జనసేన పార్టీ వ్యవహారం ఎటు సాగుతుంది అనే చర్చ అయితే ఇప్పుడు మొదలైపోయింది. అసలు జనసేన పార్టీ శ్రేణుల్లో ఎవరైనా ఆఫీస్ దాటాలంటే, ఆఫీస్ లోపలికి అడుగు పెట్టాలంటేనే చాలా పెద్ద స్థాయిలో రికమెండేషన్ ఉండాల్సినటువంటి సమయంలో ఎవరు ఆ నీలాద్రిని లోపలికి తీసుకెళ్లారు అన్నది ప్రశ్న. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులే ఆ నీలాద్రికి పర్మిషన్ ఇచ్చి లోపలికి తీసుకొచ్చారు అనేటువంటిది సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి వ్యవహారం. మరి లోపలికి ఎలా రానిచ్చారు, ఎందుకు రానిచ్చారు, లోపలికి వచ్చిన తర్వాత అతను ఎందుకు ఆ తీరును వ్యవహరించారు, ఏకంగా వాహనాలు ధ్వంసం చేసేటంత వరకు ఎందుకు తెగించారు, ఇవన్నీ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఒక పార్టీ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్ళి ఆగ్రహించి ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఉంది. అప్పట్లో పట్టాభి లాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా బూతులు తిట్టినందుకు గాను ప్రతీకారంగా దాడి వంటి చర్యలకు పూనుకున్నారు. కానీ ఇలా ఒక పార్టీలో ఆ పార్టీ కార్యకర్తలే ఆఫీసుకి వెళ్ళి ఆఫీసు లోపల వాహనాలు ధ్వంసం చేసేటంత పరిస్థితికి రావడం అన్నది చాలా విస్మయకరం. జనసేన పార్టీ పరిస్థితి ఎటు మళ్ళుతుంది అనే సందేహాలకి ఆస్కారం ఇచ్చే విషయం. ఇప్పటికే జనసేన పార్టీలో తుని, వినుకొండ, నెల్లూరు ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఒకరి మీద ఒకరు నాయకులే దాడులు చేసుకుంటున్నారు. గ్రూపులుగా మారి చాలా పెద్ద స్థాయిలో ఆధిపత్య పోరుకి సిద్ధమవుతున్నారు. ఒకరినొకరు అణచివేసేందుకు దానికి ప్రయత్నం చేస్తున్నారు. దాడులు కూడా తెగబడి ప్రత్యర్థి వర్గాన్ని పూర్తిగా అణచివేయాలి, పార్టీలో వాళ్ళెవరూ లేకుండా చేయాలి అన్నంత ఆధిపత్య పోరు జనసేన పార్టీలో సాగుతోంది. ఇలాంటిది అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు సాగుతున్న సమయంలో ఎక్కడో ఇచ్చాపురం నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్త పార్టీ ఆఫీసులోకి వెళ్ళి పార్టీ నేతలకు చెందినటువంటి వాహనాల్ని ధ్వంసం చేసేదానికి తెగబడ్డారంటే అసలు ఏం జరుగుతుంది? ఆ పార్టీ పరిస్థితి ఎటు మళ్ళుతుంది? ఎలాంటి పరిస్థితికి దారితీసేలా ఈ పోకడలు కనిపిస్తున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. మొత్తంగా జనసేన పార్టీ వ్యవహారాలు అయితే మరోసారి పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తున్నాయి.